ఉంది. ప్రధాని మోదీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పాక్ గనుక పిచ్చి వేషాలు వేస్తే ఎలా తిప్పికొట్టాలనే అంశంపై చర్చిస్తూ ఉన్నారు. ఒకవైపు పాక్ అణ్వస్త్రాన్ని చూపిస్తూ భారత్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్లో భారత్ వ్యూహం ఎలా ఉండాలి, దశాబ్దాలుగా భారత్కు తలనొప్పిగా మారిన పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్పాలి అనే అంశంపై డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. భారత్ పాక్ యుద్ధం మొదలైందా? ఇది అప్రకటిత యుద్ధంగానే భావించాలా? ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్రమైన భీకరమైన సమరం జరుగుతుంది. ఎలాంగ్ ది ఎల్ఓసి వెంబడి అరేబియన్ సీలో పాకిస్తాన్ టెరిటరీ అంతా భారత మిసైల్స్ ఇవన్నీ వెళుతున్నాయి. డ్రోన్లు పాకిస్తాన్ కూడా మనపై ఫైటర్ జెట్లు డ్రోన్లు ఉపయోగిస్తుంది. కానీ ఇవి ఒకటికొకటి మేము యుద్ధం చేసుకుంటున్నట్టు ప్రకటించలేదు. యుద్ధం ప్రకటించడం అంటే భారత సుప్రీం కమాండర్ మన రాష్ట్రపతి దాన్ని జారీ చేస్తారనమాట. అదేవిధంగా అక్కడ సుప్రీం కమాండర్ అక్కడ వాళ్ళ అధ్యక్షుడు జర్దారీ జారీ చేయాలి. అంటే వీళ్ళంటి జారీ చేయకుండానే ఒకరికొకరు ప్రతిస్పందించడం వల్ల ఇది అప్రకటిత పూర్తి స్థాయి యుద్ధం భారత్ పాకిస్తాన్ల మధ్య మొదలైపోయింది. పాకిస్తాన్ ఇంతలా ప్రతిస్పందిస్తుంది అని ఎవరు ఊహించలేదు. కానీ ఎందుకు ఇంత ధీటుగా ప్రతిస్పందిస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ భారత్ దానికి అంతకు మించి అన్నట్టుగా రియాక్ట్ అవుతోంది. పాకిస్తాన్ కరాచీ పోర్టును ధ్వంసం చేసింది, అక్కడ మొత్తం చాలా డ్యామేజ్ చేసింది. ప్రధానే పారిపోవాల్సిన పరిస్థితి, షహబాజ్ షరీఫ్ బంకర్లలోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు పాకిస్తాన్ రెచ్చిపోతోంది, ఇంతలా స్పందిస్తోంది? పహల్గామ్ దాడి ఏప్రిల్ 22 అనంతరం భారత్ ఏదో విధంగా సర్జికల్ స్ట్రైక్ కనీసం చేస్తని అందరూ ప్రపంచమంతా ఊహించినట్టు మన భారతదేశం మే 6వ తారీఖు అంటే 2 వారాల తర్వాత రియాక్ట్ అయిందండి. ఆ రియాక్షన్ ఎలా ఉందంటే ఆపరేషన్ సింధూర్ అనడం కంటే ఆపరేషన్ సింధూర్ అంటే మన బొట్టు కాటుకులు పట్టుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి సమాధానం మన వేరే వనితల ద్వారా చెప్పించినట్టు సింధూర్ చేసిందండి. అది పిఓకే అంతకుముందు జరిగిన సర్జికల్ అటాక్ కేవలం పిఓకే బోర్డర్లో టెర్రరిస్ట్ క్యాంపులు కాకుండా లాహోర్ దగ్గర అంటే 100 కిలోమీటర్ల పాటు భారతదేశం చొచ్చుకుపోయింది. అంటే ఇది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక గొడ్డలి పెట్టి అయిపోయింది. పాకిస్తానీల్లో ఇది ఒక అవమానకరం అంటే వాళ్ళ అవమానం అనమాట. ఏదో విధంగా భారత్కు ప్రతిస్పందించకపోతే మాకు అవమానం అనేటట్టు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం షహబాజ్ షరీఫ్ ఎస్పెషల్ అసీం మునీర్ గారు ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు ప్రతిస్పందిస్తారు అనుకున్నాం. కానీ ఇంతలా ప్రతిస్పందిస్తారు అనుకోలేదు. అంటే వాళ్ళు యుద్ధం వచ్చేంత విధంగా రాత్రి ప్రతిస్పందించడం జరిగింది. అందువల్ల వాళ్ళ ప్రతిస్పందనలో ఆశ్చర్యం లేదు. కానీ ఇంతలా ప్రతిస్పందిస్తారు అనడంలో మాత్రం ఆశ్చర్యం ఉంది. వాళ్ళు ప్రతిస్పందించారు. పూర్తి స్థాయి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పెట్టుకుని భారతదేశం మీద ఏదో ఒక నష్టం కలిగించి కనీసం సోలేస్ అంటే పాకిస్తానీలకు ఇదిగో మేము కూడా ఏదో చేసాం, భారతీయులకు సరైన సమాధానం చెప్పాం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో మనం ఏదో కాన్ఫిడెన్స్ రప్పించడానికి ఆర్మీలో మళ్ళీ జీవసత్వాలు పోషించడానికి వాళ్ళు ప్రతిస్పందించారని చెప్పుకోవచ్చు. రైట్. పహల్గామ్ దాటికి ధీటుగా సమాధానం చెబుతామన్నారు మన నేతలు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టారు. 9 ఉగ్రవాద స్థావరాలని కూల్చేశారు. 100 మందికి పైగా